దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వచ్చిన వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మికంగా బలం నందుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా? ఈ దినము దేవుడు మనతో ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపోయాను. ఈరోజు దేవుని బిడ్డలారా, పేతురు గారి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్నే ఈరోజు నీ పట్ల కూడా జరిగించగలను అనే దేవాతి దేవుడే నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవదూత వచ్చి మరి ఆ గదిలో నిలిచుండగా గది అంతా వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా పేతురుని తట్టి లేపగా అతడు లేవగా తన సంఖ్యలు తెగిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ సంఖ్యలలో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో, ఏ వ్యతిరేకతలో ఉన్నారో, ఏ కృంగుదల్లో మీరు ఉన్నారో, ఏ యొక్క శోధన కూడా మీరు ప్రవేశిస్తూ ఉన్నారో, ఏ సంఖ్యల మధ్య మీరు ఉంటూ ఉన్నారో, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే తన దూతను ఉదయకాలంలో నీ యొద్దకు పంపిస్తూ ప్రతిరోజు ఒక వాక్కునిస్తూ ఉండగా ఈ వాక్కు ద్వారా నీ యొక్క హృదయం అంతా వెలుగుతో నింపబడుతూ, నీ ఉండే స్థలం అంతా వెలుగుతో నింపబడుతూ నిన్ను తట్టి లేపుతూ ఉండగా నీవు లేవగలిగితే, వాగ్దానాలను గట్టిగా పట్టుకొని నీవు ప్రోత్సహించబడితే, జ్ఞానంతో నింపబడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించగలడు. నీ సంఖ్యలైనా, నీ బంధకాలైనా, నీ వ్యతిరేకతలైనా, నీ నష్టమైనా ప్రతి వాటి నుంచి దేవుడు విడిపించి నిన్ను స్వస్థపరిచి నిన్ను అద్భుతంగా లేవనెత్తి నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అదే తెలియజేస్తున్నాడు. నీవు లేవగలిగితే నీ సంఖ్యలు నేను తెంపబోతున్నా, నిన్ను విడిపించగలుగుతున్నా, నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నా. ఏ శోధనల మధ్య నీవు ఉంటున్నా, ఏ నష్టముల మధ్య నీవు ఉంటున్నా, ఏ వ్యతిరేకతల మధ్య నీవు ఉంటున్నా, నీ బంధకాలు తెంచడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఉదయకాలం తన దూతను పంపిస్తూ నీతో మాట్లాడుతూ ఉండగా ఇది విని రిసీవ్ చేసుకుంటూ గట్టిగా పట్టుకోవడానికి అప్పటికప్పుడు సిద్ధపడదాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించగలడు, ఖచ్చితంగా నిన్ను బాగు చేయగలడు, ఖచ్చితంగా నిన్ను లేవనెత్తగలడు. అందుకే దేవుడు తన దూతను పంపించినట్లుగా ఈరోజు నీ ప్రార్థన బట్టి, నీ విధేయతను బట్టి, నీ భక్తిని బట్టి దేవాతి దేవుడే ఈ వాక్కునిస్తూ ఉండగా వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో బంధకాలన్నీ తెంచయ్యా, ఆ శోధనలన్నీ తప్పించండి, ఆ వ్యతిరేకతల నష్టం నుంచి విడుదల కలిగచేసి ఆ సంఖ్యలు తెంచి వారిని స్వస్థ చిత్తులై బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆ సాతాను దుర్గం నుంచి విడిపించి గొప్ప కార్యాలు జరిగిస్తూ వారి దినమెల్లా ఉత్సహించి సంతోషించే గొప్ప కార్యాలు వారి పట్ల, వారి బిడ్డల పట్ల, కుటుంబాల పట్ల జరిగించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచికి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. 10-20 మందికి పంపిస్తూ ఈ దినమెల్లా ఉత్సహించి సంతోషిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.